ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18 వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. కలిసి ఉంటే కలదు సుఖము అన్నది తెలుగులో మనకున్నటువంటి ఒక మంచి సామెత. కలిసి కూర్చుంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు, పరిష్కారం తప్పక దొరుకుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఎంతో మేలు. ఈ రోజుల్లో సమస్యలు పరిష్కారం లేనివిగా మారిపోవటానికి కారణం ఏంటో తెలుసా? కలిసి కూర్చుని చర్చించుకోవటానికి బదులుగా వాదించుకోవటమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనాలను జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, దేవునికి ఆయన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుకి మధ్యలో సమస్యలు ఏర్పడినప్పుడు, వారు దేవునికి అవిధేయులైనప్పుడు, భక్తిని విడిచినప్పుడు, ఈ సమస్యను పరిష్కారం చేసుకోవటానికి దేవుడు వారితో వారించలేదు. కానీ రండి కూర్చుని మన వివాదం తీర్చుకుందాం, మాట్లాడుకుందాం రండి అని ఆహ్వానించాడు. దానికి సమ్మతిస్తే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థములన్నిటినీ కూడా అనుభవిస్తారు అనేటువంటి సంగతిని, సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనుషులముగా మన యొక్క జీవితాల్లో స్వతంత్రించుకోవలసినటువంటిది. మనుషులముగా ఒకరితో మరొకరికి ఉన్నటువంటి సమస్య కానీ, భార్యాభర్తల మధ్యలో తలెత్తేటువంటి సమస్యలు కానీ, కుటుంబంలో తలెత్తేటటువంటి సమస్యలు కానీ, ముఖ్యముగా దేవునికి నీకు మధ్య ఏర్పడే సమస్యలు కానీ, ఏ సమస్యకైనా పరిష్కారం వాదించుకోవటం కాదు, కలిసి కూర్చుని మాట్లాడుకోవటమే. కాబట్టి నీకెవరితోనైనా సమస్య ఉందా? అది ఎంతటి సమస్య అయినప్పటికీ కూడా ఇద్దరు కూర్చుని మాట్లాడుకోండి. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కార మార్గాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా దేవునికి నీకు మధ్య ఎలాంటి వివాదములు లేకుండా చూసుకో. జీవితం ఆనందంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. భూమి యొక్క మంచి పదార్థములన్నింటినీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా సమస్యల వలయములో ఉండి ప్రభ సమస్యల పరిష్కారం కొరకు ఎంతవరకు వాదించుకుంటూ ఉన్నారేమో, కలిసి కూర్చుని మాట్లాడితే వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని గురించి వారితో మాట్లాడారు. ఈ మాటల చేత వారిని బలపరచమని, ఇప్పుడే సమాధానార్థమైనటువంటి పరిస్థితులను వారు కల్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.